హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉసిరికాయలతో మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ సీజన్లో ఉసిరికాయల సంగతి బాగా అందరికీ తెలుసు. సి విటమిన్ బాగా ఉంటుంది దీంట్లో. ఒక ఉసిరికాయలో 20 నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి ఒక ఉసిరికాయలో ఉంటుంది. వగరగా పుల్లగా తీయగా ఉంటుంది. చిన్నప్పుడు మేము తినేసి నీళ్లు తాగితే నోరంతా తీయగా అయిపోయేది. ఈ ఉసిరికాయతో మంచి రెసిపీ చేసి చూపిస్తాను. 1 కిలో కట్ చేసి ముక్కలు చేసి తురిమి ఫైనల్గా చూపిస్తాను. ముందు 1 టీ స్పూను మెంతులు వేయించుకుందాం. 2 స్పూన్ల ఆవాలు. దీన్ని పౌడర్ చేసుకుందాం. చల్లారిపోయింది. దీన్ని తురుముకోగలిగితే తురుముకోండి, లేకపోతే నేను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది పల్స్ చేస్తాను మిక్సీలో. ఇలాగా మొత్తం పల్స్ చేసేసుకుందాం. ఇది పొడి పొడిగా పల్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 1 కప్ ఇందులో తురుము వేసేసుకుందాం. దీన్ని ఒక సన్న మంట మీద ఒక 10 నిమిషాలు, ఇది 15 మినిట్స్ అయిపోయిందండి. చల్లారనిద్దాము. కొంచెం కలర్ లైట్గా మారింది. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ 1 అరకప్పు నూనె వేడి చేసుకున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూను నుంచి 1.5 టీ స్పూన్ కొంచెం మెంతులు, కొన్ని ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఈ పౌడర్ వేసేసుకుందాం. 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 స్పూన్లు తీసుకున్నానండి. కారం వేసినంత ఉప్పు మనం వేయించి పెట్టుకున్న పోపు. నిమ్మకాయ రసం వేస్తాను ఇప్పుడు. ఇంకో చెక్క. మొత్తం బాగా కలిపేసుకుందాము. తడి తగలకుండా ఉంటే ఇది ఒక 5-6 నెలలు పైగా ఉంటుంది. కొంచెం అణిగాక నూనె బయటకు వస్తుంది. ఉప్పు కారం చెక్ చేసుకోండి. అంటే కొన్ని కారాలు బయట మార్కెట్లో దొరికేవి కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని తక్కువ కారంగా ఉంటాయి. అందుకని చెక్ చేసుకోండి ఉప్పు కారాలు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.